బేతాళ కథ. పారని తంత్రం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మంత్రతంత్రాలను నమ్ముకున్నందువల్ల ఒక్కొక్కసారి ఊహించని పరిణామాలు కలుగుతాయి. తంత్రం చేసేది ఒకరైతే ఫలితం మరొకరిదవుతుంది. ఇందుకు నిదర్శనంగా నీకు భోజరాజు కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. విజయపుర్ని ఏలే భోజరాజుకు మంజుల అనే కుమార్తె ఉండేది. కొడుకైనా కూతురైనా ఆ పిల్ల ఒక్కతే కనుక రాజు ఆమెను అమిత గారాభంగా పెంచాడు. ఆమెకు యుక్త వయసు వచ్చింది. ఆమెను చేసుకునేవాడు ఆమె తండ్రి రాజ్యానికి కూడా వారసుడవుతాడు గనక ఆమెకు మంచి సంబంధాలే వచ్చాయి. కానీ అవేవీ ఆమెకు నచ్చలేదు. తన కుమార్తెకు నచ్చని వాణ్ణి తెచ్చి బలాత్కారంగా పెళ్లి చేసే ఉద్దేశం భోజరాజుకు ఎంత మాత్రమూ లేదు. ఇలా ఉండగా ఒకనాడు రాజకుమార్తె తన పరివారంతో రాజోద్యానానికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చి తనకు భర్త కాదగిన వాణ్ణి తాను ఆ సాయంకాలం చూశానని, అతన్ని తప్ప తాను మరెవ్వరినీ పెళ్ళాడనని తండ్రికి తెలిపింది. రాజు చిక్కులో పడ్డాడు. తన కుమార్తె కళ్ళ చూసి వరించిన యువకుడెవరో, అతని పేరేమిటో, వంశమేమిటో, ఎక్కడ ఉంటాడో, ఎలా జీవిస్తాడో ఏమీ తెలియదు. అతను మంజులను పెళ్లాడడానికి తగునో తగడో నిర్ణయించే ముందు అతన్ని పట్టుకోవలసి ఉంది. రాజు మంత్రిని సలహా అడిగితే మంత్రి మన్నాడు రాజుగారు నగరం వీధులన్నీ ఊరేగడానికి ఏర్పాట్లు చేసి నగరంలో ఉండేవారెవరైనా సరే రాజుగారి దర్శనం చేసుకుని తమ తమ కష్టాలు చెప్పుకొనవచ్చునని చాటింపు వేశాడు. ఈ ఊరేగింపు చూసే జనంలో రాజకుమార్తె వరించిన యువకుడు కనపడతాడని మంత్రి ఆలోచన. ఆయన ఎత్తుపారింది. మన్నాడు రాజు తన కుమార్తెతో సహా ఏనుగు అంబారీలో ఎక్కి నగరపు వీధులన్నీ తిరుగుతుండగా మంజుల తాను వరించిన యువకుణ్ణి ఒకచోట చూసి తన తండ్రికి చెప్పింది. రాజు తన భటుల్లో చురుకైన వాళ్లను దగ్గరికి పిలిచి రాజకుమార్తె చూపిన యువకుణ్ణి గురించి దొరికినన్ని వివరాలు సంపాదించుకురమ్మని ఆజ్ఞాపించాడు. రాజుగారు ఊరేగింపు పూర్తి చేసి రాజభవనం చేరేసరికల్లా వాళ్ళు ఆ యువకుణ్ణి గురించి సాధ్యపడినంత సమాచారం తీసుకొచ్చారు. ఆ కుర్రవాడి పేరు సర్వదాయి. అతని తల్లిదండ్రులెవరో అతనికే తెలియదు. ఎవరో ముసలిది అతన్ని ఈ నగరానికి తెచ్చి పెంచింది. ఆ ముసలిది పోయి చాలా ఏళ్లయింది. కుర్రవాడు చాలా అందంగానో ఆకర్షవంతంగానో ఉండడం చేత చుట్టుపక్కల ఉండేవాళ్ళందరూ అభిమానించి ఆ దిక్కులేని బిడ్డకు ఏ లోటు లేకుండా చూస్తూ వచ్చారు. కొంతకాలం అయ్యాక గురు శుశ్రూష చేసి ఆ కుర్రవాడు చదువుకున్నాడు. అతడు అందగాడే కాక బుద్ధిమంతుడు కూడా. అందుచేత అతనికి తెలిసిన వాళ్ళంతా ఆప్తులే. ఈ సమాచారం విని రాజు తన కుమార్తెతో, అమ్మా, నువ్వు నీ మనసు మార్చుకో. ఈ సర్వదాయిది ఏ వంశమో కూడా తెలీదు. వట్టి అనాథజీవి. ఎంత లేసి రాజకుమారులను కాదని నువ్వా కుర్రవాణ్ణి పెళ్లాడితే నిన్ను లోకం పరిహసిస్తుంది. అతన్ని నా రాజ్యానికి వారసుణ్ణి చేశానంటే నేను నలుగురిలోనూ మరి తల ఎత్తుకు తిరగడానికి ఉండదు అన్నాడు. మీరు 1,00,000 చెప్పండి, నేనా అబ్బాయిని తప్ప మరెవర్నీ పెళ్లాడను. అతన్ని పెళ్లాడలేకపోతే చచ్చిపోతాను అన్నది మంజుల. రాజు ఈ మాట విని నిలువునా నీరైపోయి మంత్రిని పిలిపించి సలహా అడిగాడు. మంత్రి ఆ రాత్రల్లా ఆలోచించి మన్నాడు ఉదయానికి ఒక గొప్ప ఆలోచన రాజుగారికి విన్నవించాడు. అదేమిటంటే 15-16 ఏళ్ల క్రితం కాశ్మీరు రాజవంశంలో స్పర్ధలు పుట్టుకొచ్చి ఒక వర్గం శత్రువులకు అనుకూలం కావటము, రాజభవనంలో తిరుగుబాటు సాగడము, అడవులకు పారిపోయిన రాజును 4-5 ఏళ్ల వయస్సు గల రాజకుమారుణ్ణి శత్రు సైనికులు వేటాడి హత్య చేయటము జరిగాయి. ఆ కాశ్మీరు రాజకుమారుడి హత్య వాస్తవంగా జరగలేదని, అతను ప్రచ్ఛన్నంగా ఎక్కడో బతుకుతున్నాడని ఒక పుకారు చుట్టుపక్కల రాజ్యాలలో లేవదీయాలి. సర్వదాయికి ఉండే పుట్టుమచ్చలు మొదలైనవి ఆ కాశ్మీరు రాజకుమారుడికి ఉండినట్టు ప్రచారం చెయ్యాలి. సర్వదాయే ఆ కాశ్మీరు రాజకుమారుడన్న మాట జనంలో నుంచే పుట్టేటట్టు చెయ్యాలి. ఆ తర్వాత మంజులను అతనికిచ్చి పెళ్లి చేస్తే 10 మంది హర్షిస్తారే గాని
ఎవరూ తప్పుపట్టరు. మంత్రి చేసిన ఈ ఆలోచన రాజుకు అమోఘంగా కనబడింది. ఈ పుకార్లు పుట్టించే బాధ్యత కూడా రాజు మంత్రికే వదిలిపెట్టి తన కుమార్తె దగ్గరికి వెళ్ళి, అమ్మా, నీవు కోరిన వాడికి పెళ్లి జరిగిందే అనుకో, దానికిక అడ్డేమీ ఉండదు. నాకు మాత్రం 1 సంవత్సరం గడువియ్యి. వచ్చే ఏడు ఈ పాటికి గాని మీ ఇద్దరి పెళ్లి వైభవంగా జరిపించడానికి తగిన పరిస్థితి ఏర్పడదు అన్నాడు. రాజకుమార్తె అందుకు సరేనంది. ఈ లోపల మంత్రి కొందరు వేగుల వాళ్లను చుట్టుపట్ల దేశాలకు పంపాడు. వాళ్ళు అక్కడక్కడ సత్రాలలోనూ రచ్చలలోనూ కనిపించిన జనంతో, మాది కాశ్మీరు దేశం, మేము మా పాత మహారాజు గారి కొడుకు కోసం దేశాలన్నీ గాలిస్తున్నాం. అందరూ అనుకున్నట్టు అతను అరణ్యంలో చావలేదు. అతని ముసలి దాది అతన్ని కాపాడి ఈ ప్రాంతాలకు వచ్చిందన్నారు. ఆ కుర్రవాడికి కుడి చెవి కింద ఒక పుట్టుమచ్చ ఉంటుంది, ఇంకా ఫలానా లక్షణాలుంటాయి అంటూ ప్రచారం చేశారు. ఈ పుకార్లు ఇతరుల ద్వారా విజయపురికి కూడా చేరాయి. కాశ్మీర్ రాజకుమారుడి లక్షణాలు విన్న వాళ్ళు సర్వదాయిలో ఆ లక్షణాలుండడం గమనించి, మన సర్వదాయే ఆ కాశ్మీర్ యువరాజు కాడు కదా అని ఆశ్చర్యపడ్డారు. అనుమానం క్రమంగా దృఢపడి ఆ నోట సందేహం లేదు, శత్రువుల నుంచి తప్పించుకున్న ఆ కాశ్మీర్ రాజకుమారుడే మన మధ్య అనాథగా తిరుగుతున్నాడు. విధి ఎంత విచిత్రమైనది అనుకున్నారు. సర్వదాయి మేలు కోరిన వాళ్ళు సర్వదాయికి మళ్ళీ మంచి రోజులు తప్పక వస్తాయి. అందుచేతనే అతని జన్మరహస్యం ఇలా బయటపడింది. ఏ రాజకుమార్తె అతన్ని పెళ్లాడడానికి ఎగిరిగంతెయ్యదు. ఆ తర్వాత అతను తన మామగారి సహాయంతో తన రాజ్యాన్ని క్షణంలో తిరిగి గెలుచుకుంటాడు అన్నారు. సర్వదాయికి కూడా ఆ పుకారులో విశ్వాసం కుదిరింది. అతను తిరిగి రాజు కావడానికి ఎదురు చూడసాగాడు. అతని నమ్మకానికి తగ్గట్టే 2 రాజులు తమ కుమార్తెల చిత్తరువులను దూతల ద్వారా అతని వద్దకు పంపి, తమ కుమార్తె నచ్చినట్టయితే అతనికిచ్చి పెళ్లి చేయటానికి సిద్ధంగా ఉన్నామని కబురు చేశారు. సర్వదాయి 2 రాజకుమార్తెల చిత్తరువులు చూసి అందులో కనకపురం రాజకుమార్తెను మోహించి ఆమెను పెళ్లాడటానికి సమ్మతించాడు. పరిస్థితి ఇంత దాకా వచ్చాక భోజరాజుకు ఇక తాను తన కుమార్తెను సర్వదాయికిచ్చి పెళ్లి చేయవచ్చునని ఎవరూ ఆక్షేపించరని ధైర్యం కలిగింది. అందుచేత అతను సర్వదాయిని తన ఇంటికి పిలిపించి తన కుమార్తెను చూపించి, నువ్వు నా కింది పౌరుడివే కనుక పెళ్లి కోసం దేశాంతరం పోనవసరం లేదు, నా కుమార్తెనే ఇచ్చి పెళ్లి చేస్తాను, చేసుకో అన్నాడు. నన్ను మన్నించాలి, నేను అదివరకే మరొక రాజకుమార్తెకు నా మనసు మాట కూడా ఇచ్చేశాను అని చెప్పి సర్వదాయి సెలవు పుచ్చుకున్నాడు. సర్వదాయి తన్ను నిరాకరించాడని తెలియగానే మంజుల మూర్ఛపోయి ఆ మూర్ఛలోనే ప్రాణాలు వదిలింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, మంజుల దుర్మరణానికి ఎవరు బాధ్యులు? ఆమెను నిరాకరించిన సర్వదాయ 1 సంవత్సరం లోపుగా అతన్ని తెచ్చి ఆమెకు పెళ్లి చేస్తానని ఆమెను నమ్మించిన రాజా, అతను ఒక ప్రచ్ఛన్న రాజకుమారుడని లోకాన్ని నమ్మించడానికి తంత్రం నడిపిన అతని మంత్ర. ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇందులో సర్వదాయి తప్పేమీ లేదు. అతను రాజకుమార్తెను ప్రేమించవలసిన అవసరమేమీ లేదు. అతను పెళ్లాడకపోతే చచ్చిపోతానని రాజకుమార్తె మొదట్నే చెప్పింది. ఆమె తండ్రి తప్పు కూడా ఏమీ లేదు. మంత్రి సలహా ఇవ్వడానికి అసక్తుడైన పక్షంలో తన కూతురి తృప్తి కోసం ఆయన ఒక అనామకుడికైనా ఆమెనిచ్చి ఉండేవాడే. తప్పు మంత్రిది. ఆయన తంత్రం ఆలోచించినప్పుడు కనీసం సర్వదాయికైనా తన ఎత్తుగడ తెలియనిచ్చి ఉండవలసింది. సర్వదాయి తానొక అజ్ఞాత యువరాజును అనుకొనకపోతే మంజులను ఒక్కనాటికి నిరాకరించి ఉండకపోను. అనుపానం తెలియకుండా గొప్ప ఔషధాన్ని వాడే వైద్యుడిలాగా మంత్రి గొప్ప తంత్రమే పన్నాడు. కాని దాని సాఫల్యం గురించి ఎలాంటి జాగ్రత్త పడకపోయాడు. అందుచేతనే మంజుల దుర్మరణం పాలయింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ కంచెకి, మనం ఇంటికి.